Hi guys, welcome to our channel Life with CS. దసరా ఫెస్టివల్ నేను కర్నూలులో జరుపుకున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో. టెంపుల్స్‌కి వెళ్ళాము, ఫ్యామిలీ మెంబర్స్‌ని కలిసాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మా మనీ ప్లాంట్ కూడా చూడండి చాలా బావుంటుంది మనీ ప్లాంట్ అయితే. ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది మా ఇంట్లో. పూజ బాగా చేసుకున్నాము. పూజ అయిపోయాక జోలాపురం దగ్గరలో ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ జమ్మి చెట్టు. ఇది చాలా ఫేమస్ టెంపుల్. షార్ట్ వీడియో చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను. కర్నూల్‌లో వన్ ఆఫ్ ది ఫేమస్ అనమాట ఇంకా. ఒకప్పుడు ఈ జమ్మి చెట్టు మాత్రమే ఉండేది కర్నూల్‌లో. మేము మార్నింగే వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే అట్‌లీస్ట్ లోపలికెళ్ళి చెట్టును ముట్టుకునే ఛాన్స్ ఉంటది మార్నింగ్. ఈవినింగ్ వెళ్ళామంటే పీక్ టైమ్స్‌లో లోపలికి అలో చేయరు. చెట్టుని టచ్ చేసే ఛాన్స్ ఉండదు. అందుకే మార్నింగే దర్శనం చేసుకున్నాము. అలాగే పక్కనే లలిత అమ్మవారు కూడా ఉంటారు. అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకున్నాము. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మార్నింగ్ అంతా దర్శనాలు అయిపోయేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. జమ్మి చెట్టు ఎదురుగా కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి. చాలా దేవుళ్ళు గూడా ఉంటారు. సో, అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అప్పుడే చూస్తున్నారు కదా! చాలా మంది క్రౌడ్ అయితే వచ్చారు. ఇంటికి వెళ్ళేసి ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాము. చిత్రాన్నం, అన్నం, పప్పు, ఆలు ఫ్రై, రసం అయితే అమ్మ ప్రిపేర్ చేశారు. అండ్ ఫెస్టివల్స్ అంటే ఖచ్చితంగా భక్షాలుంటాయి కదా! మేము భక్షాలు అని అంటాము. మీరు ఏదైనా డిఫరెంట్ నేమ్‌తో పిలుస్తుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. భక్షం ఏ కాంబినేషన్‌తో ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పాలతోనా? నెయ్యితోనా? నేనైతే పాలు వేసుకొనే భక్షం తింటాను. నెక్స్ట్ వచ్చేసి భక్షాల పిండి మిగిలిపోతే మాత్రం ఇలా భక్షాల పిండిలో ఉప్పు, కారం, జీలకర్ర, పప్పుల పొడి ఉంటుంది కదా! ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని చిన్ని బాల్స్‌లా తీసుకొని చపాతీలాగా మనం రుద్దేసుకోవాలి. బట్ చపాతీల కన్నా కూడా చాలా పతలాగా రుద్దుకోవాలి. సో దట్ మనం కాల్చుకున్న తర్వాత క్రిస్పీగా వస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఫైనల్‌గా అయితే ఇలా ఉంటాయి. క్రిస్పీగా ఉంటాయి వేడి వేడిగా తింటే. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి భక్షాలు. అమ్మ చాలా చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. రెసిపీ అయితే షూట్ చేయలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. నెక్స్ట్ టైమ్ ప్రిపేర్ చేసినప్పుడు డెఫినెట్‌గా రెసిపీ కూడా చూపిస్తాను. ఈవినింగ్ చిన్నమ్మవారి శాలకు వెళ్ళాము. వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఉంటారు. టెంపుల్ పూల బజార్‌లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫోటో. ఈ ఫోటో అయితే అన్ని గోత్రాలుంటాయి. అండ్ అమ్మవారినైతే దర్శనం చేసేసుకున్నాము. మా ఫ్యామిలీ మొత్తం కలిసాము. బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. దసరా అంటేనే జమ్మి ఆకులతో బ్లెస్సింగ్స్ తీసుకోవడం గదా! సో, అందరం అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. వి హాడ్ ఎ వెరీ గుడ్ టైమ్. సో, దట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.